2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ని మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వన్స్ ఇన్ ఎ సెంచురీ బడ్జెట్గా ఉండబోతోందని, అంటే 100 ఏళ్లలోనే ఎన్నడూ రాని, కని విని ఎరగని అతి గొప్ప బడ్జెట్గా ఉండబోతోందని అంతకుముందే ప్రకటించారు. సరే, నిజంగానే ఇది 100 ఏళ్లలో ఒకసారి వచ్చేటటువంటి గొప్ప బడ్జెటా, లేదా ప్రతి బడ్జెట్ లానే ఇది కూడా ఒక రొటీన్ విషయాలతో కూడుకున్నటువంటి బడ్జెటా అనేది వాస్తవ గణాంకాలతో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకంటే ముందు అసలు బడ్జెట్ అంటే ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక చిన్న కుటుంబంలో మనం ఎలాగైతే నెలవారీ ఆదాయాలు ఖర్చులు లెక్క వేసుకుంటూ ఉంటామో, అలాగే ఒక దేశం మొత్తానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయాలు ఖర్చులు, దాంతోపాటుగా పన్ను విధానాలు, విత్త విధానాలకు సంబంధించినటువంటి ఒక యాన్యువల్ స్టేట్మెంట్గా మనం బడ్జెట్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఏముంటాయి ఈ బడ్జెట్లో అనేది ఒకసారి గమనిస్తే, రూపాయి రాక రూపాయి పోక ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరబోతోంది అంటే ముఖ్యంగా పన్నుల ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ వచ్చినటువంటి పన్ను ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టబోతోంది అనేది ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. దాన్ని మనం రూపాయి రాక రూపాయి పోక అని సింపుల్గా అనుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య బడ్జెట్లో దీంతో పాటు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నటువంటి విషయం ఏంటంటే, రాక పోకాతో పాటుగా బాకా ఎక్కువైపోయింది. అంటే పెద్ద పెద్ద ప్రకటనలు చేయటం, చాలా పెద్ద మొత్తాలని కేటాయించినట్టుగా చెప్పుకోవడం అనేది ఆనవాయితీగా మారుతోంది. అలా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా 3 పార్ట్లుగా మనం విభజిస్తే రాక పోక బాక ఎలా ఈ బడ్జెట్లో ఉన్నాయి అనేది పరిశీలించవచ్చు. వాటిలో ముందుగా కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేటటువంటి రిసీట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి గమనిద్దాం. ఇందులో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయంలో, రిసీట్స్లో ముఖ్యంగా వచ్చేటటువంటి ఆదాయం పన్ను ఆదాయం. ఈ పన్ను ఆదాయం రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి వస్తూ ఉంటుంది. అది కార్పొరేషన్ ట్యాక్స్, అంటే కంపెనీలు కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్, అది కూడా ఇన్కమ్ ట్యాక్సే, కానీ ఇండివిజువల్స్ కట్టేటటువంటిది కాదు, వ్యక్తులు కట్టేటటువంటిది కాదు, కంపెనీలు కట్టేటటువంటిది. అది కార్పొరేషన్ ట్యాక్స్ రూపంలో ఉంటుంది. ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అనేది జనరల్గా కంపెనీలు కాని వారందరూ కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను. సో ఏ అండ్ బి రెండు కూడా ఆదాయపు పన్నులే. కాకపోతే కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కంపెనీలు కడతాయి, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అనేది వ్యక్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఇలాంటి వారు కట్టేటటువంటి ఆదాయపు పన్ను అంతా కూడా ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ కింద చూపించబడుతుంది. కస్టమ్స్ డ్యూటీ అనేది ఒక పరోక్ష పన్ను. ఇక్కడ మళ్ళా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి కొంత బేసిక్ అండర్స్టాండింగ్ అవసరం. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అలాగే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ ఈ రెండు కూడా ఆదాయ పన్నులే. నిజానికి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఏకైక ప్రత్యక్ష పన్ను ఆదాయ పన్ను మాత్రమే. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లాంటి కొన్ని ప్రత్యక్ష పన్నులు ఉన్నప్పటికీ వాటి వసూళ్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ముఖ్యంగా అతిపెద్ద ప్రత్యక్ష పన్ను భారతదేశంలో ఆదాయ పన్ను. అది వ్యక్తులు కట్టినా, కంపెనీలు కట్టినా. ఈ ప్రత్యక్ష పన్నులకి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఎక్కువ పన్ను కడతారు, తక్కువ ఆదాయం ఉన్నవారు తక్కువ పన్ను కడతారు. అసలు ఆదాయం లేని వాళ్ళు పన్నే కట్టకర్లా. కానీ పరోక్ష పన్నులు అనేవి అలా కాదు. పరోక్ష పన్నులు అనేవి మనం ప్రజలను డైరెక్ట్గా కట్టాం. వాటిని ప్రభుత్వానికి కట్టేది దిగుమతిదారులో, ఉత్పత్తిదారులో లేక అమ్మకందారులో అయినప్పటికీ వాటి భారాన్ని మాత్రం అంతిమంగా ప్రజలే భరిస్తారు. కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, వస్తు సేవల పన్ను వంటి పరోక్ష పన్నులని కేంద్ర ప్రభుత్వం విధిస్తూ ఉంటుంది. ఈ దిగుమతులు, ఎగుమతులు, మరీ ముఖ్యంగా దిగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి సుంకం, అది కస్టమ్స్ డ్యూటీ. అలాగే ఎక్సైజ్ సుంకం, అది కేంద్ర ఎక్సైజ్ సుంకం, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ. ఇది ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద, అలాగే కొన్ని వస్తువులు ఏవైతే జిఎస్టీ పరిధిలోకి ఇంకా రాలేదో వాటి మీద ఇంకా కేంద్ర ప్రభుత్వం
వసూలు చేస్తున్నటువంటి సుంకం. సర్వీస్ ట్యాక్స్ అనేది జిఎస్టీలో కలిసిపోయింది. అయినప్పటికీ పాత బకాయిలు ఏమైనా వసూలు అయితే అయి ఉండవచ్చు. సో దాన్ని కూడా మనం పెద్దగా పట్టించుకోకర్లా. మేజర్గా పరోక్ష పన్నుల్లో కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, జిఎస్టీ వస్తు సేవల పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పరోక్ష పన్ను ఆదాయం ఉంటుంది. మరి ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే, పరోక్ష పన్నులు అనేవి అల్టిమేట్గా ఫైనల్గా వినియోగదారుడి మీదే భారం పడతాయి. ఈ ఎక్సైజ్ డ్యూటీలు కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, జిఎస్టీ కానీ ఒకవేళ దిగుమతిదారుడు కట్టిన ప్రభుత్వానికి, అలాగే మ్యానుఫ్యాక్చరర్ ఉత్పత్తిదారుడు కట్టిన ప్రభుత్వానికి, లేదా అమ్మకందారుడు ఫైనల్గా ప్రభుత్వానికి కట్టిన ఆ అన్ని రకాల పరోక్ష పన్నుల యొక్క ఫైనల్ బర్డెన్, చివరిగా భారం పడేది ప్రజల మీదే. ఎందుకంటే అంతకుముందు ఈ పన్నుల్ని కట్టినటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా వాళ్ళు ప్రభుత్వానికి పన్నులు కడతారు తప్ప వారు దాన్ని భరించరు. దాన్ని కూడా ఆ వస్తువుకి సంబంధించినటువంటి ధరలో ఇంక్లూడ్ చేసేసి దాన్ని కూడా అందులో కలిపేసి మాత్రమే మనకి అమ్ముతారు. ఒకసారి మీరు కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ని గమనిస్తే అందులో ఎంఆర్పి అనేది మనం చూస్తాం, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. దాని కింద ఉంటుంది ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. అంటే ఈ పన్నులన్నీ కూడా అందులో కలిసిపోయి ఉన్నాయి. అందుకే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, ఒక మొబైల్ ఫోన్ కొన్నా, ఏది కొన్నా కూడా దానిలో ఉన్నటువంటి పరోక్ష పన్నులన్నిటినీ కలిపే మనం చెల్లిస్తాం. అంటే పరోక్ష పన్నులు అనేవి ఆటో డ్రైవర్ నుంచి అంబానీ దాకా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కడుతూనే ఉంటారు. ప్రత్యక్ష పన్నులు మాత్రం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అలాగే ఉన్నత ఆదాయ వర్గాల వారు, లాభాలు సంపాదించే వ్యాపారస్తులు, లాభాలు సంపాదించే కంపెనీలు మాత్రమే కడుతూ ఉంటారు. మనం జనరల్గా వింటూ ఉండేటటువంటి ట్యాక్స్ పేయర్ అనే మాట ముఖ్యంగా ఆదాయపు పన్ను కట్టేవారు వాడుతూ ఉంటారు. కానీ చాలామంది గమనించని విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ట్యాక్స్ పేయరే. ఎందుకంటే దైనందిన జీవితంలో మనం కొంటూ ఉపయోగిస్తూ ఉండేటటువంటి అనేక వస్తువుల మీద కలిసినటువంటి ధరనే మనం చెల్లిస్తున్నాం. కాబట్టి ఆ పరోక్ష పన్నులన్నింటినీ అంతిమంగా వినియోగదారులం, సామాన్య ప్రజలందరూ కలిసి కడుతున్నట్టే. జనసామాన్యం మీద భారం మోపే పరోక్ష పన్నులని ఎక్కువగా విధించడాన్ని తిరోగామి పన్నుల విధానమని, అలాగే ప్రత్యక్ష పన్నుల్ని ఎక్కువగా విధించడాన్ని పురోగామి పన్నుల విధానమని ప్రపంచమంతా అంటూ ఉంటారు. ఈ బడ్జెట్ని 2021-22 బడ్జెట్ని గత 3 సంవత్సరాల బడ్జెట్లతో పోల్చి చూసినా కూడా అంతకుముందు ప్రత్యక్ష పన్నులు ఎక్కువ, పరోక్ష పన్నులు తక్కువగా ఉండేవి. మొత్తం అమౌంట్స్ కనుక మనం పరిశీలిస్తే, కానీ ఈ బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో మొదటిసారిగా పరోక్ష పన్నుల యొక్క మొత్తం ప్రత్యక్ష పన్నుల మొత్తాన్ని దాటేసింది అని మనం గమనించవచ్చు. అంటే తిరోగామి పన్నుల విధానానికి పరాకాష్ఠగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఒక పక్క ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సమయంలో కూడా మొట్టమొదటిసారిగా పరోక్ష పన్నుల మొత్తాన్ని ప్రత్యక్ష పన్నుల మొత్తం కంటే ఎక్కువగా అంచనా వేసినటువంటి బడ్జెట్ 100 ఏళ్లలో ఒకసారి వచ్చేటటువంటి బడ్జెటే అని ఒప్పుకోక తప్పదు. అధిక పరోక్ష పన్నులతో సామాన్య ప్రజల మీద భారాన్ని పెంచినటువంటి ఈ బడ్జెట్ పోనీ కనీసం ప్రత్యక్ష పన్నుల్లో అయినా మధ్యతరగతి వేతన జీవులకి, అలాగే చిన్న వ్యాపారస్తులు లాంటి వారికి, వ్యక్తిగతంగా ఆదాయపు పన్ను కట్టేటటువంటి వారికి ఏమన్నా వెసులుబాటు ఇచ్చిందా అంటే అది లేదు. ఒకసారి గత 3 బడ్జెట్లతో ఈ బడ్జెట్లో అంచనా వేయబడినటువంటి కార్పొరేషన్ ట్యాక్స్ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్, అలాగే ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్స్ కనుక పరిశీలిస్తే, జనరల్గా ఎప్పుడు కూడా మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కార్పొరేట్ పన్ను వసూళ్ల కంటే తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఒకసారి 2021-22 మన ప్రస్తుత బడ్జెట్ని కనుక గమనిస్తే, ఇందులో కూడా మొట్టమొదటిసారిగా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్ళని మించి ఉండబోతున్నాయి అని అంచనా వేశారు. అంటే పరోక్ష పన్నుల మొత్తం ప్రత్యక్ష పన్నుల కంటే ఎక్కువగా ఉండడం కానీ, వ్యక్తిగత ఆదాయపు పన్ను కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఎక్కువగా ఉండడం కానీ మనం గమనిస్తే, పేద మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ విధంగానూ ఈ బడ్జెట్ దోహదపడడం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, రూపాయి రాకలో ఈ పన్ను వసూళ్ల సరళి
ఎలా ఉంది అనేది గమనించిన తర్వాత ఈ పన్ను వసూళ్లతో పాటుగా పన్నేతర వసూళ్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అందులో వడ్డీ రాబడి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి వచ్చేటటువంటి లాభాల రూపంలో, డివిడెండ్ల రూపంలో వచ్చేటటువంటి రాబడి, దాంతోపాటు ఇతర పన్నేతర ఆదాయాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి 2,43,028 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. దీంతో పాటుగా క్యాపిటల్ రిసీట్స్, అంటే ఇది ఆదాయమే కాదు, పన్ను ఆదాయము కాదు, పన్నేతర ఆదాయం కూడా కాదు. ఇందులో ముఖ్యంగా ఈ బడ్జెట్లో అంచనా వేయబడినటువంటి 1,75,000 కోట్ల రూపాయల వసూళ్లు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా సమకూర్చుకోబడుతున్నాయని అంచనా వేశారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాని ఉపసంహరించుకోవడం ద్వారా, అలాగే కొన్ని ఆస్తులని హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు వంటి ఆస్తులతో సహా అమ్మకానికి పెట్టడం ద్వారా ఇంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రానున్న సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ రిసీట్స్ని అంచనా వేసింది. సరే, ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అనేది వేరే డిస్కషన్. కానీ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒక స్ట్రాటజిక్ డెసిషన్గా ఉండాలి. అంటే అది ఒక వ్యూహాత్మకంగా ఉండాలి తప్ప డిస్ట్రెస్ సేల్ లాగా ఉండకూడదు. అంటే ఇంక వేరే దిక్కు లేదు, ఇది అమ్ముకుంటే తప్ప ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తులు, ప్రభుత్వానికి ఉన్న ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే, అలాంటి అమ్మకం వ్యూహాత్మకంగా జరగడం వేరు. ఇంక వేరే దిక్కు లేక తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాల్సినటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం వేరు. ఏమవుతుంది దీనివల్ల? ఒకవేళ ఇలా డిస్ట్రెస్ సేల్ లాగా దీన్ని కనుక చేస్తే ఏమవుతుందంటే ఆ ఆస్తులకి సరైనటువంటి విలువ రాదు. అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులని, అంటే ప్రజల ఆస్తుల్ని కూడా చాలా చౌక రేట్లకే, చాలా తక్కువ వాల్యుయేషన్కే ప్రైవేట్ సంస్థలకి అమ్మేటటువంటి అవకాశానికి దారితీస్తుంది. అంతేకాదు, 1,75,000 కోట్ల రూపాయల మేరకి ఒకవేళ ప్రభుత్వ ఖజానాకి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రాబడి వస్తే ఆ మేరకి ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినట్లు. అంటే ఆ మేరకి ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతాయి. ప్రైవేట్ పెట్టుబడులు కొత్తగా ఏమైనా వచ్చి కొత్తగా వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు కాస్త ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన జరుగుతుంది. కానీ కేవలం ఓనర్షిప్, యాజమాన్యం ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైవేటు శక్తుల దగ్గరికి వెళితే దానివల్ల ఉద్యోగ కల్పన ఏం జరుగుతుంది? జరగదు. జరగకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని గంపగుత్తగా రకరకాల ప్రజా ఆస్తులని అమ్మేటటువంటి ఆలోచన కానీ విధానం కానీ సమర్థనీయం కాదు. ఇక పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలు, ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్తో పాటు అసలు ఆదాయాలే కానీ కేవలం వన్ టైం రిసీట్స్గా ఉండే కొన్ని క్యాపిటల్ రిసీట్స్, మరీ ముఖ్యంగా డిజిన్వెస్ట్మెంట్ రిసీట్స్తో పాటుగా అప్పుల ద్వారా ఎంత మొత్తం ప్రభుత్వం నిధులు సమకూర్చుకోబోతోంది అనేది ఒకసారి గమనిస్తే సుమారు 14.35 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ద్వారా ప్రభుత్వం రానున్న సంవత్సరం సమకూర్చుకోబోతోంది అని మనం గమనించవచ్చు. మళ్ళీ ఒకసారి గత 3 బడ్జెట్లలో అప్పుల ద్వారా ఎంత మేరకి ప్రభుత్వం నిధులు సమకూర్చుకోబోతోందని అంచనాలు వేశారో మొత్తం బడ్జెట్ సైజులో గతంలో 2018-19లో అప్పుల వాటా 24% ఉండగా 19-20లో 23%, 20-21లో 28% ఉంది. ఈ బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో మొత్తం బడ్జెట్ యొక్క సైజులో అప్పుల వాటా 41%గా ఉంది. అంటే రూపాయి రాకలో సుమారుగా 41% మేరకి అప్పుల ద్వారానే కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకోబోతోంది అని ఈ బడ్జెట్ అంచనా వేసింది. ఒకవేళ ఎకనామిక్ సర్వే కానీ ఆర్థిక మంత్రి గారు కానీ సెలవిచ్చినట్లుగా వి షేప్ రికవరీ ఆర్థిక వ్యవస్థలో జరగబోతూ ఉంటే రానున్న సంవత్సరం మరి ఇంత మొత్తంలో అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? దాని అర్థం వి షేప్ రికవరీ నిజానికి
జరగబోవడం లేదని ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే. సరే, కొంతమంది ఆర్థికవేత్తలు ఊహిస్తున్నట్లుగా వి షేప్ రికవరీ ఉంటుందో లేదో తెలియదు, కానీ కే షేప్ రికవరీ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. కే షేప్ అంటే ధనవంతులు మరింత ధనవంతులుగా మారడం, పేదవారు మరింత పేదవారుగా మారడం, అంటే ఆదాయాలు పెరుగుతూ ఉండేటటువంటి ఒక వర్గం, ఆదాయాలు తగ్గుతూ ఉండేటటువంటి ఒక వర్గం, రెండు కూడా సైమల్టేనియస్గా కో ఎగ్జిస్ట్ అవ్వడం కే షేప్ ఎకానమీ కింద చెబుతూ ఉంటారు. సరే, ఈ రెండు రకాల రికవరీస్లో ఏది వాస్తవంగా జరగబోతోంది అనేది రానున్న సంవత్సరం మనకి స్పష్టం చేస్తుంది. ఇలా రూపాయి రాకలో అప్పుల శాతం అధికంగా ఉండడం, ప్రత్యక్ష పన్నుల మొత్తం కంటే పరోక్ష పన్నుల మొత్తం ఎక్కువగా అంచనా వేయబడడం, అలాగే కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్ల కంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు అధికంగా ఉండడం, దాంతోపాటు గంపగుత్తగా ప్రభుత్వ సంస్థలని ఆస్తులని అమ్మేటటువంటి ఒక డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున అమలు చేయబోతూ ఉండడం వంటి స్థూలమైనటువంటి విషయాలు గమనించిన తర్వాత ఒకసారి గత సంవత్సరపు బడ్జెట్ అంచనాలకి రానున్న సంవత్సరపు బడ్జెట్ అంచనాలకి ఉన్నటువంటి వ్యత్యాసం మరికొంత లోతుగా విశ్లేషిస్తే అన్ని రకాలైనటువంటి ఆదాయాలలోనూ, అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాలలోనూ తగ్గుదల కనబడుతుంది. కానీ ఒకే ఒక్క ఆదాయంలో పెరుగుదల కనబడుతుంది. అదేంటంటే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, కేంద్ర ఎక్సైజ్ సుంకం. ఏంటి ఈ కేంద్ర ఎక్సైజ్ సుంకం ఒకటే ఎలా పెరుగుతుంది, మిగిలినవన్నీ తగ్గుతూ ఉంటే ఒక పక్కన అని అనుమానం వస్తే అది పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులపై అధికంగా వసూలు చేయబడుతున్నటువంటి పన్నుల వల్లనే అని స్పష్టమవుతుంది. ఒక పక్క ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ అదే మొత్తంలో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో పెట్రోలు మరియు డీజిల్ మీద 2.5 రూపాయలు అలాగే 4 రూపాయలు పర్ లీటర్ కొత్తగా భారం వేశారు. అంటే ఎక్సైజ్ సుంకం తగ్గించి సెస్ని విధించారు. రెండు ఇంచుమించు ఒకే మొత్తం కాబట్టి మొత్తంగా వినియోగదారుడి మీద ఎడిషనల్ బర్డెన్ ఏమీ ఉండదు అని తమ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు సెలవిచ్చారు. వినియోగదారులుగా మనకి ఏ రాయైనా ఒకటే, ఎక్సైజ్ సుంకం వేసినా సెస్ వేసినా ఫైనల్గా వినియోగదారుల మీద పడేటటువంటి భారం ఒకటే అయినప్పటికీ ఈ ఒక్క చేంజ్ వల్ల రాష్ట్రాల వాటా పన్నుల్లో 21,000 కోట్ల మేరకి తగ్గింది. ఒక చిన్న సవరణ డ్యూటీ నుంచి సెస్ లాగా మార్చడం వల్ల మొత్తంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఎక్సైజ్ సుంకంలో రావాల్సినటువంటి వాటా ఈ మేరకి తగ్గనుంది. ఎందుకంటే సెస్ అనేది రాష్ట్రాలతోటి కేంద్ర ప్రభుత్వం పంచుకోదు. ఏ లక్ష్యం కోసమైతే సెస్ని వసూలు చేస్తారో ఆ లక్ష్యం కోసం మాత్రమే అలాంటి సెస్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వాలతో దాన్ని షేర్ చేసుకోదు. కానీ పన్ను ఆదాయం, జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆదాయపు పన్ను కావచ్చు, అలాగే ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, అన్ని రకాల పన్ను ఆదాయాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయో వాటిలో 41% సుమారుగా అది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ జరిగినటువంటి చేంజ్ వల్ల ఏంటంటే పన్ను ఆదాయం తగ్గుతుంది, సెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేది ఎక్కువ అవుతుంది. మొత్తంగా ఒక 50,500 కోట్ల ఎక్సైజ్ సుంకం వసూళ్లు ఇక నుంచి సుంకంగా కాకుండా సెస్గా వసూలు కాబోతున్నాయి అని తెలుస్తుంది. అందులో 41% రాష్ట్రాల వాటా, అంటే సుమారు 21,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయాలకి ఒక చిన్న సవరణతో కేంద్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. అంతేకాదు, ఇప్పటికే రకరకాల సెస్సుల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి దానిలో 60% మాత్రమే ఖర్చు పెడుతోంది అని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నారు. దాన్ని గమనించిన ఇప్పుడు మరొక కొత్త సెస్ని విధించడం సమంజసం కాదు. ఇక రూపాయి పోకకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గణాంకాలు పరిశీలిస్తే మొత్తం ప్రభుత్వ వ్యయంలో 20% మేరకి కేవలం వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది అని అర్థమవుతుంది.
8,00,000 కోట్ల వడ్డీ చెల్లింపులు రానున్న సంవత్సరం జరగనున్నాయి. అంటే దేశ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి కట్టే కస్టమ్స్ సుంకం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కట్టే జిఎస్టి కలిపినా కూడా ఆ మొత్తం పన్ను వసూళ్ల కంటే కేవలం వడ్డీలకి కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చే ఎక్కువగా ఉంది అని స్పష్టమవుతుంది. ఆర్థిక మంత్రివర్యులు ఈ బడ్జెట్ 6 స్తంభాలపై నిర్మితమై ఉంది అని చెప్పారు. ఆరోగ్యం, మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరుల వికాసం, ఆవిష్కరణలు, అలాగే శాస్త్రీయ పరిశోధనలు, మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, ఇలా 6 స్తంభాలపై ఈ బడ్జెట్ ఆధారపడి తయారు చేయబడిందే. అయితే ఆయా స్తంభాలకి సంబంధించినటువంటి శాఖలకి కేటాయింపులు గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే ఎందుకు తగ్గుతాయి? వ్యవసాయ శాఖకి నిధుల కేటాయింపు 8% తగ్గింది, విద్యాశాఖకి 6% తగ్గింది, కమ్యూనికేషన్స్ శాఖకి 8%, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకి 19% మేరకి నిధులు కేటాయింపులు తగ్గించారు. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి శాఖకి కేటాయించబడే నిధులలో 7% కోత ఉంది. మైనారిటీ వ్యవహారాల శాఖకి 4%, అలాగే విద్యుత్ శాఖకి 3%, శాస్త్రీయ పరిశోధనకి సంబంధించిన నిధులు 3% తగ్గాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కేంద్ర మంత్రి గారే సెలవిచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి 6 స్తంభాలపై కేటాయింపులు పెరగాలి కదా. కానీ యువతకి, స్త్రీలకి, పిల్లలకి, విద్యకి, రైతులకి, మైనారిటీలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక వసతుల్లో భాగమైనటువంటి కమ్యూనికేషన్స్కి, పవర్కి కూడా కేటాయింపులు తగ్గడం మనం గమనించవచ్చు. శాస్త్రీయ పరిశోధనకి 3% నిధులు తగ్గిస్తూ ఆవిష్కరణల్లో భారతదేశం ముందుండబోతోందని ఎలా మనం చెప్పగలుగుతాం? ఒక పక్క పెట్రో సబ్సిడీలు తగ్గిస్తూ పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖకి 63% మేరకు నిధులు తగ్గిస్తూ, మరొక పక్క కొత్తగా 1 కోటి మందికి పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉజ్వల పథకం కింద అందజేయబోతున్నాము అని చెప్పడం కూడా 100 ఏళ్లలో ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. గణాంక వివరాల సేకరణ శాఖకు 74% నిధులు తగ్గిస్తూ పారదర్శకత మీద తమకి ఎంత చిత్తశుద్ధి ఉంది అని కనీసం పారదర్శకంగా ఒప్పుకున్నందుకైనా ఈ బడ్జెట్ని అభినందించక తప్పదు. ఇలా రూపాయి పోకలో అనేక శాఖలకి ఈ బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. మొత్తం బడ్జెట్ సైజు గత సంవత్సరంతో పోలిస్తే 14% పెరగగా ఆ మేరకి కేటాయింపులు కేవలం వడ్డీ చెల్లింపులకు తప్ప మిగిలిన ఏ శాఖకి కూడా పెరగలేదు అని స్పష్టమవుతుంది. ఈ బడ్జెట్లో ప్రజారోగ్యం మీద పెట్టబోయేటటువంటి ఖర్చు చాలా పెద్ద ఎత్తున పెరగబోతోంది అని నిర్మలా సీతారామన్ గారు తమ ప్రసంగంలో పేర్కొన్నప్పటికీ, అదే ప్రసంగానికి చివరిలో ఇచ్చినటువంటి ఎనెక్షర్ ఒకసారి పరిశీలిస్తే ఈ పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నామని చెబుతున్న అమౌంట్లో కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి 1 టైం ఎక్స్పెండిచర్, ఒకేసారి పెట్టబోయే ఖర్చు, దాంతోపాటుగా తాగునీరు, పారిశుధ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు, అలాగే ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసినటువంటి గ్రాంట్లు అన్నీ కలిపి మాత్రమే ఈ అతిపెద్ద ఖర్చు అంచనా వేయబడింది అని గమనించాలి. ఇలా రూపాయి పోకలో అనేక శాఖలకి కేటాయింపులు తగ్గడం, కేటాయింపులు పెరిగిన శాఖలకి కూడా బడ్జెట్ పరిమాణంతో అనుగుణంగా పెరగకపోవడం పరిశీలిస్తే, మరి ఎలా గత సంవత్సరపు బడ్జెట్ పరిమాణంతో పోలిస్తే ఈ బడ్జెట్ పరిమాణం 14% ఎలా పెరిగింది అనే అనుమానం సహజంగానే వస్తుంది. కానీ ఈ మొత్తం బడ్జెట్ పరిమాణం గత సంవత్సరాల బడ్జెట్ పరిమాణాలతో పోల్చినప్పుడు పెరిగినప్పటికీ ఈ బడ్జెట్ మొత్తాల నుంచి ఫుడ్ సబ్సిడీ, అంటే ఆహార సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి దాన్ని, అలాగే వడ్డీ ఖర్చుని కనుక తొలగిస్తే మిగిలినటువంటి బడ్జెట్ పరిమాణం నిజానికి గత సంవత్సరం 14% పెరగగా
ఈ సంవత్సరం కేవలం 10% మాత్రమే పెరిగినట్టు మనకి స్పష్టమవుతుంది. కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ పెను సవాలు విసురుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి తిరోగామి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం సబబు కాదు. అయితే ఇక్కడ ఆహార సబ్సిడీ విషయంలో జరిగినటువంటి ఒక అకౌంటింగ్ మతలబును కూడా గమనించాలి. అంతకుముందు సంవత్సరాలలో తమ విత్త లోటుని తక్కువగా చూపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI కి చెల్లించవలసినటువంటి సబ్సిడీ మొత్తాలను బడ్జెట్ లో పూర్తిగా చూపించకుండా FCI వారినే అప్పు తెచ్చుకోవలసిందిగా ఆదేశించేది. అయితే ఇప్పుడు విత్తలోటు ఒకవేళ కొంచెం ఎక్కువ చూపించుకున్నా పర్వాలేదు కాబట్టి అంతకుముందు కేంద్ర ప్రభుత్వం FCIకి చెల్లించవలసినటువంటి బకాయి మొత్తాలను సైతం బడ్జెట్ లోకి తీసుకొచ్చారు. టెక్నికల్ గా ఆలోచిస్తే అకౌంటింగ్ పరంగా ఇప్పుడు దాన్ని బడ్జెట్ లోకి తీసుకురావడం మంచిదే. కానీ ఈ పెరిగినటువంటి బడ్జెట్ మొత్తం కేవలం తమ పాత అకౌంటింగ్ తప్పుని సరిదిద్దుకోవడానికి మాత్రమే జరిగింది తప్ప నిజంగా కేటాయింపులు పెరగలేదు అని గమనించినప్పుడు ఈ వడ్డీ ఖర్చు, ఆహార సబ్సిడీ ఖర్చు తీసివేసినప్పుడు బడ్జెట్ పెరుగుదల 14% కాకుండా 10% మాత్రమే ఉంది అని స్పష్టమవుతుంది. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బకాయిలని బడ్జెట్ లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా NHAIకి చెల్లించవలసిన బకాయిల్ని ఇంకా బడ్జెట్ లోకి తీసుకురాకపోవడం పాక్షిక పారదర్శకతే అవుతుంది. సరే, ఇక రూపాయి రాక పోక తర్వాత బాకా విషయానికి వస్తే ఆర్థిక మంత్రి గారు 27 లక్షల కోట్ల మేరకి ఆత్మనిర్భర్ ప్యాకేజ్ 1, 2, 3 కలిపి గత సంవత్సరం ప్రకటించినట్లుగా పేర్కొన్నారు. కానీ అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తీసుకునేటటువంటి ద్రవ్య లభ్యతని పెంచేటటువంటి కొన్ని నిర్ణయాలని కూడా కలిపేసి ఆ ప్యాకేజీ మన GDPలో 13% కంటే ఎక్కువగా ఉంది అని చెప్పటం పూర్తిగా సత్యదూరం. ఈ ప్యాకేజీ యొక్క నిజమైనటువంటి ఫిస్కల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనే లెక్కలు ఒకసారి వేసి దానికి సంబంధించి ఒక వీడియో ఇప్పటికే చేసి ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అసలు 2020-21 బడ్జెట్ అంచనాలని, సవరించిన అంచనాలని గమనించిన ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టమవుతుంది. మరి ఈ సంవత్సరంలో 27 లక్షల కోట్ల మేరకు గనక ఆర్థిక ప్యాకేజీ నిజంగానే అంత మొత్తంలో ఉంటే బడ్జెట్ సైజు కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే ఎలా పెరుగుతుంది? అందులో కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెల్లించవలసిన పాత బకాయిల్ని కలిపి ఉంచడం గమనిస్తే నిజానికి ఈ ఆర్థిక ప్యాకేజీ యొక్క అసలు ఫిస్కల్ ఇంపాక్ట్ అంటే ఖజానా మీద పడేటటువంటి భారం 2-2.5 లక్షల కోట్లకి మించదు అని స్పష్టమవుతుంది. కానీ 27 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేసినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో పేర్కోవడం, చాలా పెద్ద పెద్ద మొత్తాల్ని కొన్ని రంగాలపై ఖర్చు చేయనున్నట్లుగా ప్రకటించడం, అది కూడా రాబోయే సంవత్సరం ఒకటే కాకుండా 5-6 సంవత్సరాలు భవిష్యత్తులో అంత మొత్తంలో ఖర్చు పెట్టనున్నామని ప్రకటించడం బాకా కాక మరేమిటి? బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికి ప్రవేశపెట్టినప్పుడు రాబోయే సంవత్సరంలో పెట్టబోయే ఖర్చులు చెప్పొచ్చు. కానీ రాబోయే 5-6 ఏళ్లలో ఇంత ఖర్చు పెడతాం, 100 లక్షల కోట్లకి పైగా మౌలిక వసతుల మీద ఖర్చు పెడతాం లాంటి పెద్ద పెద్ద ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతాయి తప్ప అంత పెద్ద ప్రకటనల తర్వాత వాటికి సంబంధించిన వితరణ, రియల్ అలొకేషన్ గనక అదే దామాషాలు లేకపోతే ఇలాంటి ప్రకటనలకి ఏ రకమైన విలువ ఉండదు. ఏతావాత ఏమిటంటే ఆత్మనిర్భరత పేరుతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడినప్పటికీ అప్పుల మీద ఆధారపడటం, ఉన్న ఆస్తులని అమ్ముకోవటం ఆత్మనిర్భరత ఎలా అవుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ అప్పులు చేయటం, ఆస్తులు అమ్ముకోవడమే ఆత్మనిర్భరత అనే ఒక కొత్త విరోధాభాసని ప్రవేశపెట్టడం మాత్రం ఖచ్చితంగా 100 ఏళ్లలో ఇదే తొలిసారి.